afternoon అండి టు ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా షార్ట్ నోటీస్ లో మీరు ఇక్కడ అసెంబ్లీ అవడం అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్. గత వారం 10 రోజులుగా ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ నో అబౌట్ ఇట్. థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం, ప్రొడ్యూసర్స్ విషయం అండ్ వేరియస్ వేస్ లో బయటకు వచ్చినాయి. సో మీరందరూ చాలా మంది అడగడం జరిగింది. ఐ సెడ్ వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ఇష్యూస్. ఇవాళ పొద్దున 11 o'clock joint meeting of producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note. And ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళింది. చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్, కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ పెట్టుకుంది. అది చాలా మంది ఇండివిజువల్ గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతున్నారు. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్ లో అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్యుటేషన్ ఇచ్చారు. వాళ్ళ ఏవైతే అనుకుంటున్నారు ఈచ్ సెక్టర్ హెస్ గివెన్ టు ద చేంబర్. ఈ 30th మాకు ఈసీ మీటింగ్ ఉంది. ఈసీ మీటింగ్ లో చర్చించి వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఒక కమిటీ ఫార్మ్ చేసి పాజిటివ్ నోట్ లో ఫర్దర్ గా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్. అండ్ ట్రావెల్ ఇన్ ద సెన్స్ టైం లైన్ పెట్టుకుని ఆ టైం లైన్ లో మూడు సెక్టార్స్ ఒక ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ, ఎందుకంటే 3 సెక్టార్స్ ఇష్యూ ఎందుకంటున్నానంటే అన్ని ఇంటర్లింక్డ్ అయ్యి ఒకదానికి ఇంటర్లింక్డ్ ఉంది. సో ఇవన్నీ కూడా అన్ని సెక్టార్ పరిగణలోకి తీసుకుని వీల్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ పాజిటివ్ నోట్. సో టైం లైన్ పెట్టుకుని మాక్సిమం ఆ ఉన్న సమస్యలు, ఇంటర్నల్ గా ఉన్న సమస్యలు వీల్ సాల్వ్ దమ్. చేంబర్ ఉంటుంది, చేంబర్ విల్ గెట్ ద హోల్ థింగ్. 30th ఈసీ మీటింగ్ రోజు ఆ కమిటీ వేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ ద హోల్ థింగ్ గోయింగ్ టు గో ఫార్వర్డ్. రైట్ నౌ ఈ బంధు గిందు అనేది అట్లాంటివి ఏమీ లేవు. ద క్లారిటీ ఓకేనా. ఇక్కడ మీకు ఆల్ ఆఫ్ us are there, all organizations are there. Telugu Film Chamber of Commerce, Telugu Film Producers Council, Telangana State Film Chamber of Commerce, which are the main bodies of the industry. All of us are here. ఈ బాడీస్ లో ఎగ్జిబిటర్ గా, డిస్ట్రిబ్యూటర్ గాని from all state of both the states are present in these bodies. అందరి సమక్షంలోనే ఇది జరిగింది. On a positive note, we are going to move forward. Any other news which is coming in different angles, kindly do not consider. ఎందుకంటే ఇట్లాంటి న్యూస్ దే ఆర్ జస్ట్ క్రియేటింగ్ డిస్టర్బెన్స్ ఫర్ ద బిజినెస్ విత్ ఇన్ ద సెక్టార్స్. ఓకేనండి. సార్ ఇప్పుడు వాటి మీద కామెంట్ కాదు సార్ ఓకే, వాళ్ళు ఏదో ఇచ్చారు ప్రశ్న, వాళ్ళకి వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గోన్ టు దెమ్, ఆన్ వాట్ బేసిస్ దే హావ్ గివెన్, యు డు నాట్ నో, రైట్? ఇప్పుడు అసలు మెయిన్ ఇష్యూ ఎందుకు ఇచ్చారు? అదేదో సినిమా దాని కోసం చేసామని ఇచ్చారు. అది లేదు కదా, ఇప్పుడు ఆ సమస్య లేదు, రైట్? మాకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టార్స్ లో, అన్ని ఇంటర్లింక్ అవ్వవు. ఇవన్నీ అడ్రస్ చేస్తూ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ ద ఇండస్ట్రీ హ్యాస్ టు సర్వైవ్, మీ ముక్కు ఉండాలి కదా, ఆల్ 3 of us హ్యావ్ టు సర్వైవ్, రైట్? సో గ్యాప్ వచ్చింది కొన్నేళ్లుగా, ఈ డిస్కషన్ కానీ ఈ గది జరుగుతుంది. ఆన్ పాజిటివ్ నోట్ నెక్స్ట్ కోడ్ మ్యాప్ ఏంటంటే డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్లు ఎవరు ఇస్తున్నారో, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో, నేను ఫస్ట్ అదే చెప్పాను క్లారిటీ. వాట్ ఎవర్ ఫీడ్బ్యాక్ యూ వాంట్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్, ఓన్లీ తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అఫిలియేట్ బాడీస్ we will answer. మీరు ఎవరి దగ్గర నుంచి ఏ ఫీడ్బ్యాక్ తీసుకున్నా అది మీ సొంతం. హౌ దే వాంట్ టు పుట్ ఇట్, నాట్ అవర్ హెడేక్. మేము అందరికి చెప్పేది ఏంటంటే అన్నెసరీగా ఫీడ్బ్యాక్లు తీసుకుని ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకుని యాక్చువల్ ఇంటర్నల్ గా ఏంటి తెలుసుకోకుండా రాసుకుని అది మీ అందరికి ఏమి ఇస్తుందో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఏమి వస్తుందో నాకు తెలియదు, రైట్? థ్యాంక్ యూ. ఏదమ్మా లేదు సార్, వాడు చెప్పారు. ఒక నిమిషం సార్, సార్ నేను అనేది అందరినీ కలుస్తాం సార్. యాజ్ అన్ ఇండస్ట్రీ వీ విల్ మీట్ ఎవ్రీబడి. ఆ సమస్యలు చెప్పుకుంటాకి గవర్నమెంట్ ఉన్న సమస్య చాలా ఉంది. యూ విల్ అడ్రస్ దెమ్, విల్ గో టాక్ టు దెమ్. వాట్ ఇస్ రాంగ్? ఇన్ని చాలా సంవత్సరాలు జరుగుతుంది, ఇప్పుడు చేస్తాం.
సార్ అమ్మా అది కాదు, అది ఏమండి, అది ప్రాబ్లం ఎవరు ఒకటి సార్ ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా పైనుంచి ఎవడో క్రియేట్ చేయట్లేదు, పైనుంచి ఎవడో సాల్వ్ చేయట్లేదు. విత్ ఇన్ us we have to solve the problems. మా ప్రాబ్లమ్స్ మా మధ్యలో మేము సాల్వ్ చేసుకుంటాం. ఎవడు బయట నుంచి వచ్చి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేడు. ఇది ఇన్ని ఏళ్ళ నుంచి దాఖలాలు ఉండదు. అది ఇక్కడ ఉన్న పాత్రలందరికీ తెలిసిన విషయం. దట్ ఈస్ నాట్ 100% వీఆర్ పాజిటివ్. ఎవ్రీ ఆస్పెక్ట్, గవర్నమెంట్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, మా ఇంటర్నల్ ఆస్పెక్ట్ లో అవ్వచ్చు, ఏదైనా వీఆర్ పాజిటివ్ నోట్, వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ కొన్ని ఏళ్ళకి ఎట్లా ఉండాలి వ్యాపారం అనేది మేమే డిసైడ్ చేసుకోవాలి. మా అదేనమ్మా, ఇవన్నీ తప్పమ్మా, ఇవన్నీ రాంగ్, ఇవన్నీ ఖండిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ. టైం పీరియడ్ ఎందుకంటే అది సుబ్బారావు గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటాం. మేము కూడా ఫాస్ట్ ఫినిష్ ఫినిష్ చేయాలి. కమిట్ ఏమవుతుందంటే సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని ఇంటర్లింకే ఉన్నాయి. మా ముగ్గురు మధ్యనే కాదు ఈ సమస్యలు, బయట థర్డ్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఇన్వాల్వ్. ఆల్ దట్ హ్యాస్ టు బి సాల్వ్డ్ అండ్ ఇట్స్ టేక్ టైం. మేము ఫస్ట్ స్టెప్ తీసుకుని ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేయగలిగితే అంత ఫాస్ట్ ఫినిష్ చేస్తే మాకు బెటర్ గా ఉంటుంది, మా ఇండస్ట్రీకి కానీ మా మూడు సెక్టార్లకు. దట్ విల్ బి అవర్ స్టాండ్. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్.